ఖమ్మం జిల్లా మడకశిర బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. కేసీఆర్ ఉన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ రోజు కూడా పేపర్లో చూశారు, పోలవరం కట్టడానికి వీలు లేదని, ఆ నీళ్లలో వీళ్ళకు వాటా ఉందని మాట్లాడుతున్నాడు. ఇంకో పక్క నాగార్జున సాగర్ని, శ్రీశైలం ప్రాజెక్టుని ఆయన కంట్రోల్లో పెట్టాలంట. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ఈ రెండు కూడా మనకు నీళ్లు వస్తాయి, ఆ రెండు ఆపేయాలి, అవి రెండు మూతేయాలి అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఇది మా హక్కు, ఇది మా హక్కును మీరు కాదనడానికి మీరెవరు? సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి. నా తెలివితేటలతో ఆ సముద్రంలోకి పోయే నీళ్లు మన యొక్క సమర్థతతో ఈరోజు పూర్తి చేసి ఆ నీళ్లు మీకు ఇస్తుందని తప్ప వేరే వాళ్ళ దయాదర్శనం కాదు. కష్టపడ్డాం, శ్రమ పడ్డాం. సముద్రంలోకి పోయే నీళ్లు నేను అక్కడ వాళ్ళకి ఇచ్చి మీకు ఆ నీళ్లు ఇక్కడ మీకు ఇచ్చాను. ఇది మన హక్కు తప్ప వేరే వాళ్ళ దయా దాక్షిణ్యాలు కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కోడి కత్తి పార్టీ ఉంది తమ్ముళ్ళు. కోడి కత్తి ఇంత, దానికి ఎంక్వైరీ ఇంత. వీళ్ళకు కాపలాదారు ఉన్న ఢిల్లీలో నరేంద్ర మోడీ దొంగలకు కాపలా కాస్తున్నాడు, నేరస్తులకు కాపలా కాస్తున్నాడు, నీతి పరుల పైన కక్ష పూనాడు. ఏంటి మనం ఏమైనా తప్పు చేసామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్ర విభజన చట్టం అమలు చేయడం తప్ప, ప్రత్యేక హోదా అడగడం తప్ప, ఇది మన హక్కు అవునా కదా? అది అడిగితే మన మీద దాడి. ఇప్పుడు ఈ కోడికత్తి పార్టీ ఇద్దరు కలిశారు, అలయన్స్ పెట్టుకున్నారు. ముస్లింస్కి ఒకటే కోరుతున్నా, ఒక్క ఓటు కానీ కోడికత్తి పార్టీకి వేస్తే మోడీకి పోయినట్టే. మోడీ గెలిస్తే ముస్లింలు ఎవరు ఈ దేశంలో మళ్ళీ భద్రత ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూడండి, ఈరోజు కేసీఆర్ మనల్ని తిట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు రావాల్సిన మాట వచ్చిందా? మన డబ్బులు వచ్చాయా? మన ఆస్తులు వచ్చాయా? మనల్ని తిట్టాడా లేదా? ట్యాంక్ బండ్లో మన విగ్రహాలు కూల్చేసాడా లేదా? బండ మాటలు. మన మీద హైదరాబాద్కి గతి లేక వెళ్ళామని నేనే డెవలప్ చేశా హైదరాబాద్ని. ఎవరు చేశారు తమ్ముళ్ళు? హైటెక్ సిటీ, సైబరాబాద్, విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు నేనే చేశా. ఎవరి కోసం? మీకోసం చేశా. నేను మీకోసం చేస్తే ఏకపక్ష నిర్ణయం తీసుకొని అది తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళింది. పర్వాలా, నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలంగాణ కంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత. ఈరోజు మీరు సంక్షేమ కార్యక్రమాలు చూశారు. వేరే రాష్ట్రాలు ఇస్తున్నారు తమ్ముళ్ళు. ఇన్ని 200 రూపాయలు పెంచను 2000 రూపాయలు చేశా. 10 రెట్లు భరోసా పెంచా. మళ్ళీ చెప్పాను, మళ్ళీ ఎన్నికలైన తర్వాత 3000 రూపాయలు ఇస్తామని ఎన్నికలు. మా ఆడబిడ్డలు, నా మానస పత్రిక, డాక్రా సంఘాలు 2 విడతలు ఇచ్చాను. 10,000 రూపాయలు, 10,000 రూపాయలు పసుపు కుంకుమ మీ సౌభాగ్యం కోసం. ఏప్రిల్ 4వ తారీఖున మీ చెక్కు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకోమని మా ఆడబిడ్డలు కోరుతున్నా, మా చెల్లెళ్ళు కోరుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీకు ఇస్తానే ఉంటా. పసుపు కుంకుమ ఎప్పటికప్పుడు ఇస్తా. మా ఆడబిడ్డలు ఒక శక్తివంతమైన మహిళలుగా తయారయ్యే వరకు మీకు అండగా ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నా. ఇదే కాదు,
ఈరోజు అన్నదాత సుఖీభవ రైతులు రుణమాఫీ చేశాను. 24,500 కోట్లు. 4వ విడత 5వ విడత మొదటి వారంలో మీ అకౌంట్లో వేస్తా, మీరు డ్రా చేసుకోమని మా రైతులు కోరుతున్నా. అన్నదాత సుఖీభవ 2 హెక్టార్లకు 9,000, 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 ఇస్తానే ఉంటా. మీ ముఖంలో ఆనందం చూస్తాను. మిమ్మల్ని పైకి తెచ్చే వరకు నా బాధ్యత. వ్యవసాయంలో నెంబర్ 1 రాష్ట్రం మంది, 11% అభివృద్ధి. నేను సవాలు విసురుతున్నా నరేంద్ర మోడీకి, కేసీఆర్కి, మేమే నెంబర్ 1 కాదంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు భవిష్యత్తులో ఎవ్వరూ మన దగ్గర కూడా రాలేరు. అమరికి తీసుకెళ్తా. నీళ్ళు వస్తే నిన్నటి వరకు అనంతపూర్ ఎడారన్నారు, ఇప్పుడు అంటున్నారు అనంతపూర్ పళ్ళే తినాలి, అనంతపూర్ కూరగాయలు తినాలి, అనంతపూర్లో పండి పూలే వాడాలని ప్రపంచం మొత్తం మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు అనంతపూర్ని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేసి ప్రపంచం మొత్తం మన పళ్ళు తినే రోజు తొందరలో వస్తుంది. అన్నదాత సుఖీభవ. రేపు నుంచి పండ్లు ఇచ్చేది మీరు, ప్రపంచం అంతా ఆనందంగా ఆరోగ్యాని కోసం తినే పరిస్థితి వస్తుంది. అనంతపురం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది కరువు జిల్లా కాదు. రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తా. దానికందరికంటే ముందు అనంతపురం ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుతాను, మీ ఖర్చులు తగ్గిస్తాను. మొన్నే చూశారు, ఇండస్ట్రీ రావాలంటే ఆ రోజు మీరు ఒకటి అడిగారు, జాబు రావాలంటే బాబు రావాలని పోయిన ఎన్నికల్లో పనిచేశారు. ఇప్పుడు కూడా సిబిఎన్ ఆర్మీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు తమ్ముళ్ళు. మళ్ళీ చెప్తున్నా, జాబు రావాలంటే బాబు మళ్ళీ మళ్ళీ రావాలి. ఎందుకంటే 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. గ్రౌండ్ అయినటివి 5 లక్షల కోట్ల పెట్టుబడి గ్రౌండ్ అయింది, 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడే మన మిత్రులు చెప్పారు ఇక్కడ ఏపీఐఐసి ఉందని, నీళ్లు వచ్చాయి, రోడ్లు వేపిస్తాం. తప్పకుండా ఇక్కడ ఇండస్ట్రీ తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే అనంతపూర్కి చాలా భవిష్యత్తు ఉంది. మొన్నే చూశారు కియా మోటార్. ఎవరన్నా ఊహించారా తమ్ముళ్ళు? నీళ్లే రావనుకున్న మీకు కార్లు ఫ్యాక్టరీ రావడమే కాదు, మొదటి ఫ్యాక్టరీ తయారై, మొదటి కారు తయారై నేనే ఇనాగ్రేషన్ చేశారంటే అది నా పట్టుదలని మరొకసారి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇండస్ట్రీస్ వస్తాయా? పెట్టుబడులు వస్తాయా? ఎవడైనా వస్తాడా? 31 కేసులు తమ్ముళ్ళు, 1 కాదు. దేశంలో ఎన్ని చట్టాలుంటే అన్ని చట్టాలు, ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లు, అన్నిటిపైన కేసులు పెట్టారు. నిన్నే చూశారు కడపలో వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ బాబాయ్ ఎవరు చంపారు తమ్ముళ్ళది? మీరు ఫాలో అవుతున్నారా? అవునంటే జైలుపైకి ఎత్తండి. ఇది ఇంటి దొంగల పని అవునా కాదా? అయితే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, ఇంటి దొంగల పనని. దానిపైన ఇప్పుడు రాద్ధాంతం ఎన్క్వైరీ చేయకూడదంట, ఒకవేళ చేసినా బయట చెప్పకూడదంట. అంటే ఏంటి? ఇంటి దొంగల బండారం బయటపడుతుందని ఈరోజు నాటకాలు చేసే పరిస్థితి వచ్చారు. ఒక దుర్మార్గం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక లెటర్ రాయిపించారు, అప్పుడు ఇవ్వకుండా సాయంత్రం ఇచ్చారు. ఏమని ఇచ్చారు చూసారు? ఆ లెటర్లో డ్రైవర్ని రమ్మన్నాను, దాని మీద ఆయన వచ్చాడు, నన్ను చంపేయబోతున్నాడు,
ఆ సమయంలో ఈ లెటర్ రాశారని ఆ లెటర్ రాసి అది డయింగ్ డిక్లరేషన్ కింద పెట్టారు. అంటే ఎంత కిరాతకంగా చంపేసి మూడో వాళ్ళపైన కేసు పెట్టడానికి ఆ లెటర్ రాయించారంటే ఎంత దుర్మార్గం తమ్ముళ్ళు, మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు వివేకానంద రెడ్డి గారి భార్య కానీ కూతురు కానీ భయపడిపోయి ఎలాంటి కేసును ముందుకు తీసుకుపోకూడదని వాళ్ళు కూడా చెప్తున్నారంటే రేపు మనకేమన్నా రక్ష ఉంటుందా? ఎలాంటి రాష్ట్రంతో మీ ఇంట్లో ఏమైనా హత్య జరిగితే, హత్య చేస్తే మీరు బయట వచ్చి మాట్లాడే శక్తి మీకు ఉంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రౌడీయిజం, ఒక నేరాలు, పోలీస్ ఆఫీసర్లు బెదిరిస్తారు, డాక్టర్లు బెదిరిస్తారు, ఒక రావణాసుడు కస్టమర్గా ప్రాంతాన్ని తయారు చేస్తారు. వీళ్ళకు తోడు నరేంద్ర మోడీ నిన్న ఢిల్లీలో చూశారు. ఆయన కూడా మొత్తం ఎలక్షన్ కమిషన్ చెప్పి ఒక డీజీ ఎలక్షన్ డ్యూటీకి సంబంధం లేదు, 2 ఎస్పీలని మార్చేశారు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. కడపలో ఒక ఎస్పీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆయన కూడా మార్చేశారు. నాకు బాధ కలుగుతుంది. పర్వాలేదు, నాకు ధైర్యం ఉంది. నరేంద్ర మోడీ కాదు, కేసీఆర్ కాదు, ఎవరైనా సరే మీ అండతో సమర్థవంతంగా ఫేస్ చేస్తాను తప్ప భయపడను. నేను అడుగుతున్నా, తెలుగు వారికి రోషం ఉందా లేదా మనకు? ఆంధ్రప్రదేశ్లో పౌరుషం ఉందా లేదా మనకు? కేసీఆర్ని ఒప్పుకుంటామా మనం? నరేంద్ర మోడీ నమ్మక ద్రోహాన్ని సహిస్తామా మనం? అదే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి ఊడిగం చేస్తున్నాడు. ఊడిగం చేసేవాడు మనకు కావాలనా? మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే వ్యక్తులు మనకు కావాలనా? సంక్షేమ కార్యక్రమాలు చేసే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత నాది. వెనుకబడిన వర్గాల కోసం 21 కార్పొరేషన్లు పెట్టాను, ఆదరణ ఇచ్చాను. ఈరోజు మళ్ళీ ప్రత్యేకమైన బ్యాంకు వెనుకబడిన వర్గాలకి 10,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తాను. మిమ్మల్ని ఆదుకుంటా, మైనారిటీస్ని ఆదుకుంటా, ఎస్సీ ఎస్టీని ఆదుకుంటా, కాపుల్ని పేదవాళ్ళందరినీ ఆదుకుంటాను. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు దగ్గర 200 ట్యాంకులు ఉన్నాయి. ఈ 200 చెరువులకు నీళ్లు రావాలంటే, రాష్ట్రమంతా నీటి భద్రత రావాలంటే